మనం నిన్న మొన్న కనుక సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ చేసిన ఒక వీడియో సంచలనం దుమారం లేపింది దేశం మొత్తము కూడా. బీజేపీ నాయకులు పోస్ట్ చేసిన డాక్టర్ సుగంధ మజుందార్ గారు, అలాగే ఖుష్బూ తదితరులు చాలామంది కూడా ఈ వీడియోని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఏముంది మనం చూసుకున్నట్టయితే ఒక 4-5 అబ్బాయిలు ఒక అమ్మాయిని కాళ్ళు చేతులు పట్టుకొని రివర్స్లో కర్రతో బాదుతుండడం చూసాం. అది బాధమే కాకుండా రాక్షస ఆనందం పొందుతూ వాళ్ళు నవ్వుతున్న వీడియోని మనం చూసాం. ఈ వీడియో ఎక్కడిది అని చూసినట్టయితే పశ్చిమ బెంగాల్లోని తలత్తల క్లబ్ నుండి ఈ యొక్క వీడియో వెలువడినట్టు మనకు వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో గురించి పలువురు నెటిజన్లు చాలా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఒక మానవ మృగాల్లాగా ఒక ఆడపిల్లని చూడకుండా అలా వేలాడదీస్తూ కొట్టి చిత్రహింసలు చేస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. ఇది ఏంటి సభ్య సమాజం ఎడిపోతుంది అన్నట్టు అంత మేధావులంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. అమ్మాయిలకి సేఫ్టీ లేకుండా ఎక్కడ వారి యొక్క స్వేచ్ఛకు కలిగిస్తూ ఇలాంటి అగత్యాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ వీడియో పోస్ట్ చేస్తూ మన ఎక్స్లో తీవ్ర దుమారం తేపింది. కోల్కతా మీడియా కూడా వెస్ట్ బెంగాల్లో మొత్తం సంచలనం సృష్టిస్తూ ఉంది. అయితే రాష్ట్రాన్ని పాలిస్తున్న మమతా బెనర్జీ ఆవిడ స్వయాన ఒక మహిళ అవ్వడం, తన సొంత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోవడం అంటూ బీజేపీ నాయకులు తీవ్రంగా దీన్ని విమర్శిస్తూ ఖండిస్తూ ఉన్నారు. దీది అంటే అర్థం తెలుసా అన్నట్టు వారు రకరకాల పోస్టులు పెడుతూ తనకి ఏదైనా రీతిలో బీజేపీ నాయకులు వారిపైన మండిపడుతూ ఉన్నారు. ఏదైనప్పటికీ రాజకీయాలు పక్కకు పెట్టినట్టయితే సభ్య సమాజం ఎటు వెళ్తూ ఉందనేది మనం చూస్తూ ఉండాలి. ఆడవారికి స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? ఆ విధంగా ఒక అధికార పార్టీకి చెందిన టీఎంసీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మదన్ మిత్ర సన్నిహితుడైన జయంత్ సింగ్ వారి ఫ్రెండ్స్తో కలిపి ఇలా చేయడం ఏంటి? అధికార దుహంకారంతోనే ఇలా చేస్తూ ఉన్నారు. మహిళలకు ఎక్కడ రక్షణ ఉంది అంటూ పలువురు ఈ వీడియోని చూసిన వాళ్ళు విరుచుకుపడతా ఉన్నారు. దీది అంటే అర్థం ఇదేనా? కాళికామాత రూపమెత్తాన్ని మమతా బెనర్జీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ఇదేనా వారి సొంత రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేది అంటూ పలువురు నెటిజన్లు విమర్శిస్తూ ఉన్నారు. యువజన సంఘాలు, మహిళా సంఘాలు అన్ని పెద్ద ఎత్తున ఉవ్వెత్తున వీటిపై స్పందిస్తూ ఉన్నాయి. రోడ్ల మీదకి వచ్చి ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడే ఒక అనుకోని ట్విస్ట్ టీఎంసీ పార్టీ నుండి వెలువడింది. వాళ్ళు దీనికి రిప్లై ఇస్తూ ఈ వీడియో ఇప్పటిది కాదు, 2001ది అంటూ వారు దీన్ని ఇది ఒకటే దాడులు కాదు, ఈ దాడులకు సంబంధించి ఇంకా వేరే రకరకాల దాడులు అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు అంటూ ప్రతిపక్ష నాయకులు మీడియా ముందుకు వచ్చి వాపోతూ ఉన్నారు. కానీ ఏ పక్షమైనా అధికారమా విపక్షమా ఏదైనా సరే మహిళలకు రక్షణ కల్పించడం అనేది ప్రథమ ముఖ్యం ఈ దేశంలో. మొన్న చూసుకున్నాం మణిపూర్ ఘటన ఎలా జరిగిందో. ఇవాళ కోల్కత్తా అది ఇవాడిది కాదని చెప్పి అధికార టీఎంసీ పార్టీ చెప్తుంది, అది ఇప్పటిదే అంటే అధికార పార్టీ చెప్తుంది. ఏదైనప్పటికీ జరిగిన సంఘటన మాత్రం వాస్తవం. ఎందుకంటే వీడియో విజువల్స్ అవి అబద్ధం చెప్పవు కదా. ఏదేమైనా మహిళలకు రక్షణ కల్పించడం అనేది ప్రభుత్వాలు తీసుకోవాల్సిన బాధ్యత. రాజకీయాలు పక్కకు పెట్టి ప్రథమంగా మనకు మహిళలకు రక్షణ కల్పించినాడే దేశం ముందుకు సాగుతూ ఉంది అనేది పలువురు నెటిజన్లు చెప్తున్నారు. కానీ ఈ వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు కోరుతూ ఉన్నారు. అది ఇప్పటిదా అప్పటిదానే అధికార విపక్ష గొడవలు మానుకొని తగు చర్యలు, కఠినమైన శిక్షలు వేయాలంటూ వారిపై పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ యొక్క దుర్మార్గులకు మళ్ళా ఇలాంటి పనులు చేయాలన్న వణుకు వచ్చేలా శిక్ష వేయాలంటూ కోరుకుందాం. ఈ ఛానల్కి మొదటిసారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సమాచారాన్ని మన యూట్యూబ్ ఛానల్లో మీరు రోజు పొందవచ్చు. నిజాలు బయట పెడుతూనే ఉంటాం. OMR డిస్కస్ అబౌట్ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ ఆల్.